అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. మనందరము ఒక ప్రాబ్లం వచ్చిందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ హెడేక్ అయినా కానివ్వండి, స్టమక్ పెయిన్ అయినా కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయినా, ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది వెంటనే క్యూర్ అయిపోయేలాగా ఏదైనా మెడిసిన్ దొరుకుతుందా అని ఆ మెడిసిన్ గురించి వెతుకుతూ మనకు ఒక అరగంటలో తగ్గిపోతే బాగుండు, పావు గంటలో తగ్గిపోతే బాగుండు అని ఆలోచించి వేసేసుకుంటాం వాటిని. కాకపోతే అసలు ఆ ప్రాబ్లమే మన దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి ఏం చెయ్యాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మాత్రం చాలా తక్కువగా ఆలోచిస్తామనే చెప్పచ్చు. మీరు కూడా ఏమంటారు? అవుననే అంటారు కదా. సో అలా కాదు, మనం ఆహారం కనుక కరెక్ట్గా తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ఒకవేళ వచ్చినా వాటంతటా అవే క్యూర్ అయిపోతాయి, ఎటువంటి మెడిసిన్ కూడా లేకుండా. ఆ ఆహారమే మన ఆయుర్వేద ఆహారం. సో మీ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎంతెంతో ఔషధయుక్తమైన, రుచికరమైన, మీ అందరికీ ఉపయుక్తకరమైన రెసిపీస్ని మీ అందరికీ అందించడం జరుగుతుంది. మరి ఈ రోజు కూడా మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని అందించబోతున్నారో చూసేద్దాం. హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, ఎలా ఉన్నా? నేను కూడా సూపర్ డూపర్ అండ్ వెయిటింగ్ ఫర్ యూర్ న్యూ అరైవల్ అనమాట, న్యూ రెసిపీ. సో నేను అంటే మేడం ఎప్పుడెప్పుడు కొత్తగా పరిచయం చేస్తూ ఉంటారు. కొత్తగా అసలు మనకి చాలా వావ్, ఏంటి దీంతో కూడా ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా అనే ఫీలింగ్ వస్తుంది. సో మరి ఈరోజు కూడా ఏం తయారు చేయబోతున్నారో ఏంటో తెలుసుకుందాం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. సో మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందించబోతున్నారు? సో మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి త్రిదోషాలు అంటే వాతపిత్త కఫాలు ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి, అంటే సామాన్య స్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. సో అలా ఈ సీజన్లో వచ్చేటువంటి మనకంటే వర్షాకాలంలో వచ్చేటువంటి జలుబు, దగ్గు, అలానే పరిశ్రమ ఇలాంటివన్నీ తగ్గిస్తూ మనకి త్రిదోష సామ్యతను మెయింటైన్ చేసి ఒక మంచి చట్నీని తయారు చేసుకోబోతున్నాం. ఏంటి మ్యామ్ అది? అదే ఆలు బుకార్ చట్నీ. ఆలు బుకరా చట్నీ తయారు చేసుకోబోతున్నాం. నాకు తెలిసి మీరందరూ అవాక్ అయ్యారని చెప్పి, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా తయారు చేసుకొని తీసుకుంటారు అంతే. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం. ఆలు బుకరా, నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సైంధవ లవణం, కిస్మిస్, బెల్లం, శుంఠి పొడి, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మనం ఏం చేద్దాం? ఇది మనం ఫ్రూట్ తోటి చట్నీ చేస్తున్నాం కాబట్టి అందుకని మనం దీనిని శాస్త్రీయ విధానంలో రోట్లో మనం దంచుకుంటాం అన్నమాట. ఎటువంటి గ్యాస్ వెలిగించకుండానే మామూలుగానే పచ్చడిలాగా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మన గ్యాస్ తో పని లేదంటారు అయితే? లాస్ట్ లో పోపు వేసుకోవడానికి తప్ప. ఓకే ఓకే. సో ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటారు? ఆలు బుకరా అంటే ఇట్లా ఉంటుంది, అందరికీ తెలుసు. సో మేబీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మేడం చూపిస్తారు. ఆలు బుకారా అంటే అందరికీ తెలిసిందే, చూసారా ఇలా రెడ్గా ఉంటే. ఇది జ్వరం వచ్చినప్పుడు తగ్గాక మనకి ఇమ్యూనిటీ పెంచుతుందని చెప్పి మనకు తెలియకుండానే చాలా వరకు చిన్నప్పుడు మనకి అందరు తినిపిస్తూ ఉంటారు. ఎక్కువగా మనకి ఈ రీజియన్లో తింటూ ఉంటాం మన హైదరాబాద్లో. సో దీంతో మనం చట్నీ ఎందుకు చేసుకుంటున్నాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకే సరే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ ఏం చేద్దామంటే వీటిని మనం దంచేసుకుందాం. ఫస్ట్ ఆలు బుకారా గింజలు ఉంటాయి కదా, అవును, గింజల్ని తీసేసి తీసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని గింజలు తీసేసి అప్పుడు మనం రోట్లో దంచేసుకుందాం. కట్ చేస్తే ఇస్తాను. ఇలా నేను రోల్ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ నువ్వు కిస్మిస్ అన్ని దంచేస్తా ఉండే. ఓ, ఈ కిస్మిస్ మొత్తం వేసినా? ఆల్రెడీ ఆలు బుకరా అంటే కొంచెం పుల్లగా తీగా ఉంటుంది కదా, మళ్ళీ మనం కిస్మిస్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే దానిలో పెద్ద దోషం తగ్గించడానికి. ఓకే, మొత్తం కిస్మిస్ వేస్తున్నాను అయితే. సో కొన్నిటిని మనము రోట్లో దంచుకుంటే బాగుంటుంది, కొన్నిటిని మిక్సీ జార్లో వేస్తే బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రూట్ కాబట్టి ఎక్కువగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి మనం ఇలాగ రోట్లో దంచుకుంటున్నాం. అలా కట్ చేసి వేస్తూ ఉండని నేను కొన్ని వేస్తుంటే సరిపోతాయి అవి. ఇది మనకి చట్నీ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుందాం. ఓకే. సో మనం ఇలా దంచుకోవాలి. ఈ కిస్మిస్ అంతా కూడా ఇలా దంచుకుంటున్నాం కదా, దంచుకున్న తర్వాత ఈ ఆలు బుకరా అంతా కూడా ఇట్లా వేసేసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా. సో దాన్ని కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ అలా అంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈజీగానే మ్యాష్ అయిపోతుంది కాబట్టి.
ఎస్, చూసారు కదా ఎంత బాగా, నేను దంచను కూడా దంచలేదు, ఎంత మంచిగా ఆ గుజ్జు అంతా కూడా వచ్చేసిందో. ఇది కూడా వేసేసాను. సో మిగిలినవి కూడా వేసేసుకుందాం. మ్యామ్ ఈ లోపల నేను ఇలా దంచుతూ ఉంటాను, మీరు ఈ ఆలుబుకరా గురించి చెప్పండి మ్యామ్ విశేషాలు, అంటే దాంట్లో ఉన్న ఎలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు ఏంటి అనేది. ఎస్, మనకి ఆయుర్వేద శాస్త్రంలో దీని గురించి చాలా వివరంగా ఇచ్చారు. ముఖ్యంగా త్రిదోష సామ్యతను మెయింటైన్ చేయడానికి మనకి ఈ ఆలుబుకర అనేది చాలా ఉపయోగపడుతుంది. అలానే జ్వరం వచ్చినప్పుడు కూడా మనకి ఇది మన శరీరంలో ఉన్నటువంటి అధిక తాపాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అంటే త్రిదోష సామ్యతతో పాటు అది ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మన టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కదా జ్వరం వచ్చినప్పుడు, సో ఆ ఎక్సెస్ టెంపరేచర్ని తగ్గించడానికి ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి ఆధునిక శాస్త్ర ప్రకారంగా దీంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ అలానే విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది మన జీర్ణాశయ శక్తికి అలానే ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి ఇది ఎండబెట్టి కూడా దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఇది మన ప్లమ్ అని యాక్చువల్గా ఇంగ్లీష్లో దీన్ని ప్లమ్ అని పిలుస్తారు, రెడ్ ప్లమ్స్ అనేసి. దీనిని మనం ఎండబెట్టినప్పుడు అది గట్టిగా అయిపోతుంది. అది మంచిగా గ్రేట్ చేసి అంటే దాన్ని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని కూడా మనం తీసేసుకోవచ్చు. అది మనకి బాగా ఇండైజెషన్ ఉంటుంది సార్, కడుపు ఉబ్బరంగా ఉంటుంది, తీసుకున్న ఆహారం కొంచెం కూడా జీర్ణం అవ్వదు, ఆకలి కూడా ఉండదు. అలాంటప్పుడు అది ఒక పావు చెంచా తీసుకున్నా కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూసారు కదా, మనము గట్టిగా వేసి కొట్టక్కర్లేదు, దాచడం అంటే పచ్చడి దంచినట్టుగా దంచడం ఇది ఫ్రూటే కాబట్టి జస్ట్ ఇట్లా మ్యాష్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకు ఆ వేసుకున్న కిస్మిస్ అది కలిసిపోయేలాగా. సో ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకుందాం. సో మేము ఏమేమి వేసుకుందాం, ఎంత మనము జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకుందాం. సో జీలకర్ర పొడి పావు స్పూన్, ఓకే. తర్వాత మిరియాల పొడి ఒక పావు స్పూన్, మిరియాల పొడి పావు స్పూన్, శుంఠి పొడి పావు స్పూన్, సందర్లోనం ఒక పావు స్పూన్ సరిపోతుంది కదా, సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బెల్లం కూడా వేసేయండి. సో బెల్లం ఒక కప్పు మొత్తం వేసేసేయండి. మొత్తం వేసేయండి. మనకి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది, అంటే దీనిలో మనకి రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. సో బెల్లం కూడా మొత్తం వేసేసుకున్నాం. మనం రోట్లోనే ఎందుకు వేసుకున్నాము అంటే పచ్చడి ఇక్కడ మనము రోటి పచ్చడి లాగా ఇలా తయారు చేస్తున్నాం కాబట్టి ఇలా ఒకసారి వేసుకొని మొత్తం ఇలా 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 కలిపేసుకుంటే కరెక్ట్గా కలిసిపోతుంది అండ్ బాగుంటుంది కూడా అనమాట టేస్ట్ వైజ్గా కూడా. అండ్ ఇవన్నీ వేసుకోవాలంటే శుంఠి పొడి వేడి కదా, మరి అది కూడా ఎందుకు వేసుకున్నాం? శుంఠి పొడి వేడి అనేది కాదు, అది మనకి ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తుంది. శూలం అంటే పెయిన్ అని తగ్గిస్తాం, శూలహర అని చెప్తారు. మన ఉన్నటువంటి నొప్పి ఏదైతే ఉంటుందో కండరాల నొప్పి కానివ్వండి, ఎముకల నొప్పి కానివ్వండి తగ్గించడంలో చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటారు మన మోడర్న్ సైన్స్ ప్రకారంగా, వాపులు నొప్పులు రాకుండా ఉంటాయంటారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, అంటే వాపులన్నీ కూడా తగ్గిస్తుంది. అలానే ఇది ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా కూడా మనకి అన్ని రోగాలకి కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఇవంతా మంచిగా ఇలా దంచేసుకున్నాం కదా, చూసారు కదా కలిసిపోయింది, బెల్లం కలిసిపోయింది, అన్నీ కూడా కలిసిపోయినాయి. ఒకసారి స్పూన్తో కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తొక్కలు అలా ఉంటేనే బాగుంటాయి చూడడానికి, అలాగే తినడానికి కూడా. అలా పుల్ల పుల్లగా కొంచెం తీయగా, అలానే కొంచెం మిరియాలు ఘాటు, మన జీలకర్ర డైజెస్టివ్ సిస్టమ్ని పెంచడము ప్రాపర్టీస్ని, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మొత్తం మన సిస్టమ్ అంతా కూడా సెట్ చేసేస్తుంది అనమాట. సో ఇలా వేసేసుకున్నాం మ్యామ్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఒక పోపు లాగేస్తే ఇంకా కొంచెం క్రిస్పీ టేస్టీగా ఉంటుంది. అయితే పాన్ పెట్టేసుకుందాము. పాన్ పెట్టేసుకున్నాము, అలాగే నూనె కూడా ఒక స్పూన్ వేసేసుకుందాం. ఒక స్పూన్ నూనె వేసేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. ఎవరైనా తీసుకోవచ్చు అంటారు? ఎవరైనా తీసుకోవచ్చు, కానీ అధిక మొత్తంలో అంటే దీని క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం మళ్ళీ హైపర్ అసిడిటీ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అందుకనే లిమిటెడ్ క్వాంటిటీగా తీసుకోవాలి. అండ్ ఇది సీజనల్ ఫ్రూట్ అని చెప్పాం కదా, సో మనకి వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ని తప్పకుండా మన డైలీ రొటీన్లో వాడాలి. మనకి దానివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా జ్వరాల నుంచి మనకు ఉపశమనం పొందుతుంది. సో ఇప్పుడు జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఇదిగోండి మ్యామ్, నేను పోపు కూడా వేస్తున్నా. పావు స్పూన్ చాలా? పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఇంకా పచ్చడి కాబట్టి మనకి అలా ఇంగు ఉంటే బాగుంటుంది కాబట్టి ఇంగు కూడా వేసేసుకున్నాం.
దీనిలో ముఖ్యంగా జ్వరహర అని మన శాస్త్రంలో చెప్పారనమాట. జ్వరాన్ని ఉపశమించే దాంట్లో ఈ ఆలుబుకర్ ఈ వర్షాకాలంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి మనం ఎలా అయినా అంటే మనం ఫ్రూట్గా అయినా తినేసేయచ్చు, ఇలా పచ్చడిలాగైనా తినేసేయచ్చు, జ్యూస్ లాగైనా తాగేసేయచ్చు, ఎలాగైనా, కానీ ఆ ఫ్రూట్ మాత్రం మన బాడీలోకి వెళ్ళాలి. ఓకే, సో ఇప్పుడైతే కనుక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను, దాంట్లోకి వేసేస్తున్నాను. చాలా గుమగుమలాడిపోతుంది. మనకి జ్వరాన్ని తగ్గించేటువంటిది, అలానే రోగనిరోధక శక్తిని పెంచుతూ హైపర్ అసిడిటీని కూడా తగ్గిస్తూ మనకి త్రిదోషాలను ముఖ్యంగా సమతుల్యంగా ఉంచేటువంటి ఆలుబుకర్ చట్నీ రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, త్రిదోషాలను సమపాలంగా ఉంచి ఆలుబుకర చట్నీ అయితే తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. నాకు చాలా అంటే ఫస్ట్ పేరు విన్నప్పుడైతే నేను చాలా షాక్ అయ్యాను, ఏంటి ఆలుబుకరతో కూడా చట్నీ తయారు చేస్తారా అని. బట్ లెట్ us see అసలు టేస్ట్ చూద్దాం. తీయగా ఉంది యాక్చువల్గా, మేబీ బెల్లం వేసాం కాబట్టి లైట్గా పుల్లగా, ఎక్కువ తీయగా ఉందన్నమాట. అలా అని చెప్పి డయాబెటిక్ పేషెంట్స్ తినకూడదు అని అయితే ఏం లేదు, ఎవరైనా తీసుకోవచ్చు. బీపీ పేషెంట్స్ కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు. థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఎస్, సో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది. ట్రై చేయండి, అండ్ ఎంతో ఆరోగ్యాన్ని కూడా మీ అందరికీ అందిస్తుంది. మరి ఈ ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే ఆలుబుకర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఆలుబుకర చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆలుబుకర, నూనె, మిరియాల పొడి, జీలకర్ర పొడి, సైంధవ లవణం, కిస్మిస్, బెల్లం, శుంఠి పొడి, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి. ఆలుబుకర చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో కిస్మిస్ వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ఆలుబుకర గింజలు లేకుండా ముక్కలను వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పావు చెంచా జీలకర్ర పొడి, పావు చెంచా మిరియాల పొడి, పావు చెంచా శుంఠి పొడి, రుచికి సరిపడా సైంధవ లవణం, బెల్లం వేసి మరోసారి బాగా దంచుకోవాలి. దంచుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఒక చెంచా నూనె వేసి, నూనె వేడయ్యాక పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మిశ్రమాన్ని చట్నీ మీద వేసుకుంటే హైపర్ ఎసిడిటీని తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచి, త్రిదోషాలను సమపాలంలో ఉంచే ఆలుబుకర చట్నీ రెడీ. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. నోట్లో అల్సర్స్ తగ్గడానికి, అలానే పళ్ళు జివ్వుమని లాగే సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు కదా. సో వారందరికీ కూడా ఒక ఉపశమనంగా ఒక మంచి చిట్కాని మన ఆయుర్వేద శాస్త్రం చెప్పారు. అదేంటంటే రోజుకి ఒక 4 జామాకులని ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా నవిలినట్లయితే దానిలో వచ్చేటువంటి గుజ్జు వలన మన నోట్లో ఉన్నటువంటి అల్సర్స్ తగ్గుతాయి. అలానే సెన్సిటివిటీ, నోట్లో చిగుళ్ళు జివ్వుమనడం, పళ్ళు జివ్వుమని లాగినట్టు అనిపించడం, ఈ సమస్య నుంచి వాళ్ళకి చక్కని ఉపశమనం కలుగుతుంది. సో ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సో మేలైన రుచుల్లో మంచి రెసిపీ, సూపర్, కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో మరి సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు, ఏం తయారు చేస్తున్నారు? ఇవాళ మనం ఆస్టియోపోరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలా కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళందరికీ కూడా ఒక మంచి సంజీవనిని తయారు చేసుకోబోతున్నాం. ఓ ఏంటి మ్యామ్ అది? అదే వాక్కాయ పానీయం. వాక్కాయతో పానీయం తయారు చేసుకోబోతున్నాం. కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళ కోసం స్పెషల్గా గుర్తుపెట్టుకోండి, ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఫాలో అయిపోండి చూసి. సో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? వాక్కాయలు, పటికి బెల్లం, మిరియాల పొడి. సో ఎలా తయారు చేయాలో ఏంటో చూసేద్దాం. ఎలా? సో
సో మనం వాక్కాయలు అంటే అందరికీ తెలిసిందే కదా. సో ఇలా రెడ్గా ఉంటాయి, మనం గ్రీన్గా ఉంటాయి కూడా పచ్చి వాక్కాయలు. అవి కాకుండా మనం ఇక్కడ ఫ్రూట్స్ తీసుకున్నాం అనమాట. ఈ ఫ్రూట్ జ్యూస్ని మనం ఇప్పుడు వాడతాం కాబట్టి ఫ్రూట్స్ని మనం మంచిగా కడుక్కొని దీనిలో కట్ చేసుకొని సీడ్స్ అన్నింటి కూడా తీసుకొని ఇలా పెట్టుకున్నాం. ఓకే, ఇలా మంచిగా కట్ చేసుకొని పెట్టుకున్నాం. దీనిలో సీడ్స్ కూడా తీసేసేయాలి. సో మనం ఒక సుమారు 10 వాక్కాయలను చక్కగా కట్ చేసుకొని దానిలో గింజలు తీసేసాం కదా, ఈ కప్పు వాక్కాయలను మనం జార్లో వేసేసుకున్నాం. ఓకే, తర్వాత పటిక బెల్లం ఇంత మోతాదులో మనం దీనిలో వేసేసుకున్నాం జార్లో. ఓకే ఓకే, అండ్ మిరియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్. హాఫ్ స్పూన్ మిరియాల పొడి. ఎందుకంటే మనకి వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ మాత్రం ఘాటు ఉంటే మనకి వాతాన్ని హరించడానికి కూడా ఇది మంచిగా పనిచేస్తుంది ఈ కాంపోజిషన్లో. అలానే దగ్గు జలుబు కూడా తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మెత్తగా మంచిగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది. చూసారా ఎంత చక్కగా జ్యూసీ లాగా వచ్చేసిందో. సో మనం ఈ జ్యూసే మనం యూజ్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో ఏం చేయమంటారు? జ్యూస్ యాజ్ ఇట్ ఈస్ వేసేసేయండి. ఓకే, మొత్తం వేసేనా? వేసేయండి. ఓకే, కొంచెం కావాలంటే మనం వాటర్ పోసుకుందాం కొంచెం. ఓకే, ఓకే, ఒకసారి కలుపుకుందాము. యా, ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చెప్పండి. ఇదిగో. సో ఈ వాక్కాయ పానీయం అనేటువంటిది ముఖ్యంగా మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఎందుకంటే ఆస్టియోపోరోసిస్ అంటే మన కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎముకలలో గుల్లబారినట్టుగా అవ్వడము, గుజ్జు రాకపోవడము, తర్వాత ఇంకా బాగా సివియర్ బోన్ పెయిన్స్ అంటుంటారు. అలాంటి వాళ్ళకు ఈ రసాయనం అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాతాన్ని తగ్గించేటువంటి ముఖ్యమైన ఔషధంగా ఇది పనిచేస్తుంది. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మన ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు. మనకి వాతాన్ని తగ్గిస్తుంది, అలానే కఫాన్ని కూడా తగ్గిస్తుంది, మనకి దీపన పాచనంగా పనిచేస్తుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా ఉత్తేజింపజేస్తుంది అనమాట. ప్రివెంటివ్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది. తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంత మొత్తం తాగాలా లేకపోతే మనము 10 to 20 ml రోజు తీసుకున్నట్లయితే ఒక 40 days మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. రెగ్యులర్గా అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా 10 to 20 ml రోజు ఒక 40 days తీసుకున్నట్లయితే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. అలానే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, మనకి ఇమ్యూన్ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది ఇలా పానీయం తీసుకున్నట్లయితే. ఇంకా కూడా మనకి 30-40sలోనే మనకి బోన్ పెయిన్ రావడము, మనకి కీళ్ళవాతం అంటే జాయింట్ పెయిన్స్ రావడం, మనకి ఫీవర్ వచ్చినాక కూడా వచ్చే జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూసారా, అవి తగ్గించడానికి కూడా ఈ పానీయం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల మనకి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకని ఇది మనం సీజనల్ ఫ్రూట్. ఇది కూడా అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు. సో దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనిని మనం వినియోగించుకోవాలి. మన ఆహారంలో ఎలాగైనా దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఫ్రూట్గా కానీ తీసుకోవాలి, లేదంటే పచ్చడిగా కానీ ఎలాగైనా తీసుకుంటే మనకి ముఖ్యంగా ఎముకలకి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే మనకి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ చాలా సక్రమంగా పనిచేస్తుంది. బలహీనంగా ఉన్న జీర్ణ వ్యవస్థ మంచి స్ట్రాంగ్గా అవుతుంది అన్నమాట. సో ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా మనకి దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది అండ్ విటమిన్ కే కూడా ఉంటుంది. సో మనకి దీనివల్ల ఏమవుతుందంటే రక్తం శుద్ధి అవుతుంది, దానివల్ల గుండెకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, మరి ఇన్ని విధాలుగా ఆరోగ్యాన్ని మనందరికీ అందించే వాక్కాయ పానీయం. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ఈ వాక్కాయ పానీయం రెడీగా ఉంది. దీన్ని మీరు టేస్ట్ కూడా చేయొచ్చు. సో ఎస్, ఈ వాక్కాయ పానీయం మేడం టేస్ట్ చేయొచ్చు అన్నారు కాబట్టి నేను టేస్ట్ చేయట్లేదు. యూజువల్గా మనం ఏదైనా సరే ఇది అందరూ తీసుకోవచ్చు అని అన్నారు, ప్రివెంటివ్గా యూజ్ అవుతుంది అని అన్నారు కాబట్టి చూద్దాం. రకరకాలుగా ఉంది మ్యామ్. నాకు యాక్చువల్గా అంటే మిరియాల పౌడర్ కూడా వేసేసాం కదా, నేను యాక్చువల్గా ఫస్ట్ నాకు పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం తీయగా ఇలా ఈ టేస్ట్ అన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. అంటే ఇది మనం నిజంగా చెప్పాలంటే ఒక ఔషధం లాగా తీసుకున్నట్లయితే 10 to 20 ml మనకి కీళ్ళ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. బాధే పెద్ద సమస్య. ఆలోచించండి, మేము చూపించినవి ఆచరించండి, ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. మరి ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే వాక్కాయ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. వాక్కాయ పానీయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయలు, పటికి బెల్లం,
మిరియాల పొడి. వాక్కాయ పానీయం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న వాక్కాయ ముక్కలు, చిన్న పటిక బెల్లము, అర చెంచా మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని గ్లాస్లోకి పోసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే కీళ్ళ వాతాలను తగ్గించి, ఎముకల్లో బలాన్ని పెంచి, కఫాన్ని తగ్గించి, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచే వాక్కాయ పానీయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని అందరికీ అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. మీకు ఏమైనా డౌట్లు వస్తే గనక యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి /ఆయుర్వేద ఆహారం అని టైప్ చేస్తే అన్ని ఎపిసోడ్స్ వచ్చేస్తే హ్యాపీగా ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. సో వచ్చే ఎపిసోడ్లో మరింత ఆరోగ్యకరమైన, ఔషధయుక్తమైన, రుచికరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.